ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 7. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. విశ్రాంతి దినము అనగా సబ్బాతు దినమును ఆచరించువారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు మన గమనమును నిర్గమకాండం 20వ అధ్యాయం 10 వైపు త్రిపుదురు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. వారు ఈ ఆజ్ఞ విషయం ఏమిటి? నీవు 10 ఆజ్ఞలు ఆచరించి విశ్రాంతి దినమును ఆచరించుచున్నావా? నీ రక్షణ కొరకు శనివారమును విశ్రాంతి దినముగా ఆచరించవలెను. లేని ఎడల నీవు దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించి దేవుని తీర్పు క్రిందికి వచ్చెదవు అని అందురు. వారు మన ప్రభువు విశ్రాంతి దినమును ఆచరించెను, దానిని ఆయన మార్చలేదని చెప్పుదురు. వారు జ్ఞానవంతులైన అబద్ధీకులు, ప్రజలకు చెడ్డ అభిప్రాయం కలిగించి తప్పుదారి పట్టించువారు. వారు మోసయుక్తమైన దుష్టబోధల ద్వారా ప్రజలను దాసత్వము క్రిందకు తెచ్చెదరు. క్రీస్తు శకపు ఆరంభ దినములలో గలతీలోని ప్రజలకు సున్నతి పొందిననే గాని లేక కొన్ని ముఖ్యమైన దినములను ఆచరించిననే గాని రక్షింపబడరని బోధించబడెను. అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను అంత కఠినమైన భాషలో వ్రాసెను. వారు ఆ విధముగా చేసిన ఎడల మరలా తమ పాత మార్గములోనికి వెళ్ళుచున్నట్లేనని పౌలు చెప్పెను. తన బోధ అంతయు వ్యర్థమగునని, వారు సమస్తమును కోల్పోవుదురని అతడు భయపడెను. ఇది సాతాను యొక్క పాత కుయుక్తియే గాని క్రొత్తదేమీ కాదు. నీవు ఒకవేళ పూనా నుండి ప్రవచన కాగితములను లేక విశ్రాంతి దినమును ఆచరించువారు వ్రాసిన పత్రికలను వాయిస్ ఆఫ్ ప్రొఫెసీ తెప్పించుకొనుచున్న ఎడల వెంటనే వాటిని కాల్చివేయము. ఎందుచేతననగా అవి అపవిత్రమైనవి. అనేక గృహములను పాడు చేయుటకు అవి సాతాను చేత ఉపయోగించబడుచున్నవి. దేవుడు నీ పాపములను క్షమించి ఉన్నాడు. నీవు విశ్వాసము ద్వారా ఆయన ఎదుట నీతిమంతునిగా తీర్చబడి ఉన్నావు. ఈ సబ్బాతు దినపు వారు సబ్బాతు దినమును ఆచరించుట ద్వారా, సబ్బాతును కలిగి ఉండుట ద్వారా నీవు సంపూర్ణంగా రక్షించబడదు అని చెప్పుదురు. ఆ వచనములన్నింటినీ జాగ్రత్తగా గుర్తించుకునుము. దేవుడు సబ్బాతు దినమును ఏ ఉద్దేశంతో ఇచ్చినో ఇప్పుడు ఏ విధముగా దాని నుండి విడుదల పొందితుమో చూడుము. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవు ఏ పనియు చేయకూడదు. ఎందువలననగా నీవలే నీ దాసుడును నీ దాసియు విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించునని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతన విశ్రాంతి దినము ఆచరించవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 14-15 వచనాలు. దేవుడు ఇశ్రాయేలీయులతో వారు ఐగుప్తీయులకు బానిసలుగా నుండి ఐగుప్తుల అన్ని దేవతలను సేవించిరు గనక దానిని వారికి జ్ఞాపకము చేయుటకే దేవుడు సబ్బాతు దినమును ఆచరించవలసిందిగా ఆజ్ఞాపించెను. ప్రతి సబ్బాతు దినమున అవిధేయత ద్వారా తాము అనుభవించిన బానిసత్వమును వారు జ్ఞాపకం చేసుకొనిరి. పాపపు బంధకములు తమ చేతులను, కాళ్లను, నాలుకలను, చెవులను, కండను, శరీరమును బంధించిననియు వారు జ్ఞాపకం చేసుకొనిరి. ధర్మశాస్త్రము బలహీనమైనదని, దాని ద్వారా ఎవరునూ నీతిమంతులుగా తీర్చబడలేరని, అందుచేతనే యేసుక్రీస్తు ప్రభు మానవ రూపమున వచ్చి దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఏ నీతిని కోరెనో ఆ నీతిని నెరవేర్చెను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయినో దానిని దేవుడు చేసెను. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. రోమాపత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలు. మానవుడు దేనినైతే చేయజాలకపోయినో దానిని యేసు ప్రభువు చేసి మనలను ప్రతి బంధకము నుండి విడిపించెను. ఆయన మన భారమును శిక్షావిధిని భరించి మన నిమిత్తము శాపగ్రాహి ఆయను. అందుచేతనే మనము సంపూర్ణ విడుదల పొంది నూతన నియమము క్రిందకు వచ్చితిమి. అది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అయితే ధర్మశాస్త్రము క్రిందనున్నవారు
పాప మరణముల నియమము క్రిందకు వచ్చెదరు. ఆ విధముగా సబ్బాతును ఆచరించుట ద్వారా ఇశ్రాయేలీయులు తమకు కఠినమైన పనులు కల్పించు యజమానుని జ్ఞాపకము చేసుకొనిరి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దాసత్వ బంధకములన్నింటి నుండి మనకు విడుదలను అనుగ్రహించి నిజమైన విశ్రాంతిని ఆయనలో మనకు అనుగ్రహించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.